మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా మనము ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథములో 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం ప్రియులారా 24వ అధ్యాయంలో 6వ వచనము. 6వ వచనం ప్రియులారా 6వ వచనములో, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. అంటే ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బబులోను రాజైన నెబ్కద్నెజరు, యూదా రాజైన యెహోయాకీయ కుమారుడు యెకొన్యా, యూదా ప్రియులారా వీరందరి కాలములో మరి తన ప్రజలైన యూదులు అంటే ఇశ్రాయేలీయులు చెరపట్టబడినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాటలను, ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానం ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఇర్మియా 24:6ని దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. దేవుడు ప్రేమించి మనకి ఈ సంవత్సరం ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానముల నుండే ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ఈ నెలలో మొదటి ప్రియులారా వారాల్లో ఈ వాగ్దానం మనం ధ్యానిస్తూ ఉంటాము. నెలలో 5 వారాలు. ఈ 5 వారాలలో మనము ఈ వాగ్దానముల నుండి వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. వాగ్దానం ఉందా మీ దగ్గర? ఈ వాగ్దానము ప్రియులారా మరి లైవ్ వెళ్తూ ఉంది. ఈ లైవ్ లో కూడా ఈ వాగ్దానమును చూస్తారు. ఈ వాగ్దానం 2025 గెత్సెమనే ప్రార్థనా మందిరానికి ఇవ్వబడిన వాగ్దానం. ఇది ఇవ్వబడిన వాగ్దానము. ఈ వాగ్దానం ప్రియులారా, ఈ వాగ్దానం దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి ఎంత దూరములో నుండి ఈ వాక్యాలు, వాగ్దానాలు, ఏ ప్రాంతములో నుండి ఈ వాక్యాలు, వాగ్దానాలు వారు ధ్యానిస్తూ ఉన్న ప్రియులారా, ఈ వాక్యం, వాగ్దానాలను దేవుడు వారందరితో కూడా మాట్లాడును గాక, బలపరచును గాక. అంటే తన ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానముల నుండి ఈరోజు దేవుడు మనకేమైతే అనుగ్రహిస్తున్నాడో 24వ అధ్యాయం 6వ వచనము మనం చదువుకున్నప్పుడు ఈ 6వ వాక్య భాగములో వారికి మేలు కలుగునట్లు అన్నాడు. స్తోత్రం. దేవుడు వారితో మాట్లాడుతున్న వాక్యము ఏమై ఉన్నది అంటే, ఈ కొత్త సంవత్సరంలో వారు చెరపట్టబడి చెదిరిపోయి ఆకలి దప్పికలతో వస్త్రాలు లేకుండా శత్రువుల మధ్య వారు నలిగిపోతున్నప్పుడు ప్రియులారా, దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము వారితో మాట్లాడుతున్నది ఏమై ఉన్నదంటే, బైబిల్ గ్రంథముల నుండి ప్రియులారా పరిశుద్ధ లేఖనములో మొదటి మాట అంటున్నాడు, వారికి మేలు కలుగునట్లు అన్నాడు. వారికి చెప్పండి, మేలు కలుగునట్లు అన్నాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. వారికి మేలు కలుగునట్లు అన్నాడు. ఈ రోజున వాగ్దానముల నుండి మనతో కూడా దేవుడు మాట్లాడే వాక్యం ఏమై ఉన్నది అంటే, ఈ పరిశుద్ధ ఆదివారమున ఈ వాక్కులో నుండి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సంఘానికి, మన సంఘాలకి ఆయన మేలు చేసే దేవుడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మేలు చేసే దేవుడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటంటే, ఈ మొదటి రోజున, ఈ మొదటి వారమున ఆయన మేలు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేసే దేవుడు? మేలు చేసే దేవుడు. మేలులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మేలు చేస్తాడు. ఈ 2025లో మొదటి ఆదివారమున దైవ సన్నిధికి వచ్చిన మీరు లేక ఈ కొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన
మీరు ప్రియులారా, మీతో మనతో మాట్లాడేది ఏమై ఉన్నదంటే దేవుడు మేలు చేస్తాను అంటున్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంత వాస్తవులారా, లేక సుదూర ప్రాంతంలో ఈ లైవ్ ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రజానికానికి దేవుడు చెప్తున్న వాగ్దానము, వాక్యం ఏమై ఉన్నదంటే ఆయన మేలు చేస్తాను అంటున్నాడు. ప్రైజ్లా, ఆయన ఏం చేస్తాడంట? మేలు చేస్తాను. ఒకవేళ గత సంవత్సరాల్లో మేలులు కలగకుండా ఉంటే ఈ సంవత్సరం ప్రియులారా దేవుడు మేలు చేస్తాడు. ఆయన మనకు మేలులు చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబానికి, సంఘానికి, బిడ్డలకు, మన ప్రాంతానికి ఆయన మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సహజంగా మనం అనుకుంటాం దేవుడు వాళ్ళకి వీళ్ళకి మేలులు చేశాడు, కార్యాలు చేశాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ మాకు మేలులు కలుగుతాయా, మేలులు జరుగుతాయా, మేము మేలులు పొందుతామా? అసలు దేవునికి ఉద్దేశం మాకు మేలు కలిగిద్దని ఉందా? దేవుని ఉద్దేశము మా పట్ల చెప్పండి, మేలు కలిగిద్దని ఉన్నదా? బైబిల్లో 122 కీర్తన 9వ వచనములో మనం చదువుకున్నప్పుడు, 122లో 9వ మాటను మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మీకు మేలు చేయ ప్రయత్నించదము. మీకు మేలు చేయ ప్రయత్నించదను అంటే దేవుడు, ఆయన ప్రయత్నం అంతా ఏంటంటే మనం పతనం చేయాలి, మనల్ని కృంగదీయాలని కాదు. ఆయన ప్రయత్నం అంతా చెప్పండి, ఆయన ప్రయత్నం అంతా ఏంది చెప్పండి? మనకు మేలు చేయాలని. మన ప్రయత్నాలు ప్రియులారా ఇతరులలో ఎప్పుడు లోపాలు ఎంచుదామా, ఎప్పుడు బయటేద్దామా, ఎప్పుడు వాళ్ళని కృంగదీద్దామా అని మన ప్రయత్నం. ప్రియులారా, దేవుని ప్రయత్నం ఏంటంటే, దేవుని ప్రయత్నము ఆయన మందిర విషయంలో, మందిరానికి వచ్చే వారి విషయాలలో, తను అంగీకరించిన బిడ్డల విషయాలలో ఆయన మేలు చేయటానికి ఏం చేస్తున్నాడంటే ప్రయత్నం చేస్తున్నాడంట. ప్రియులారా, దేవుడు మందిర విషయంలో మేలు చేయటానికి ప్రయత్నిస్తాడు. సేవకుడు సంఘాన్ని నడిపించే విషయంలో మేలు చేయటానికి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. ఓ ప్రాంతానికి వెళ్ళినా, ఒకరికి డబ్బులు ఇచ్చినా, ఒకరిని ఆహ్వానించినా, ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడినా, డేవిడ్ రాజు గారితో పంచుకున్న, ప్రియులారా మస్తాన్ రావు గారితో నడిచిన ఈ ప్రయత్నం అంతా దేనికంటే దేవుని మందిరము, దేవుని సేవ, దేవుని సంఘము, దేవుని పరిచర్య సంఘానికి మేలు కలగాలి. సంఘానికి వచ్చే వారికి, వారి బిడ్డల క్షేమము, వారి బిడ్డల ఉద్యోగాలు, వారి మీదకి శాపం, కీడు రాకూడదని దైవజనుడు, దైవ సేవకుని యొక్క ప్రయత్నం, దేవుని ప్రయత్నం. ఈ కొత్త సంవత్సరాలలో మన ప్రయత్నాలు ఎలాగ ఉండాలి అంటే ప్రియులారా, మనము సంఘానికి, సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథముల నుండి ఆయన మనకు మేలు చేస్తాడు. అక్కడ అంటున్నాడు 6వ వచనములో రాయబడిన మాట, వారికి మేలు కలిగినట్లు అన్నాడు. చెప్పండి త్వరగా. వారికి అంటే ఎవరు? వారు మనమే. వారికి అంటే నీవే. ఈరోజు వారికి అంటే నీవే. వారికి అంటే నేనే. వారికి అంటే మన దేశమే, మన రాష్ట్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వారికి అన్న దగ్గర మీరు పేరు పెట్టుకోండి. ఆయన మేలు చేయును అన్నాడు. వారికి అంటే ఇశ్రాయేలీయులకి, యూదులకు, బబులోను సంస్థకి కాదు కానీ, తన ప్రజలకు కాదు కానీ, ఈ 2025 మొదటి ఆదివారమున
దేవుడు నీతో నాతో మాట్లాడే వాగ్దానం ఏమిటంటే ఆయన మేలు చేస్తాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన వారికి ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు. దేవుడు మేలు చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుండి 10వ వాక్య భాగాన్ని చదువుదామండి. యథార్థవంతులను ఏమంట? యథార్థవంతులను చెప్పమ్మా. యథార్థవంతులను ఏమవుతాడంటండి? యథార్థవంతులు జోలికి పోకూడదు. యథార్థవంతులు నీతిమంతులు జోలికి పోకూడదు. యథార్థంగా ప్రార్థించేవాళ్ళు, యథార్థముగా సత్యమును ప్రకటించేవాళ్ళు, యథార్థముగా ఖర్చు పెట్టేవాళ్ళు, యథార్థంగా ప్రియులారా కొనసాగేవారు వారి జోలికి పోయినప్పుడు వారు తీసిన గుంటలో వారే పడతారు, లేకపోతే వారి కీడు వారికే అనుభవిస్తారు. కింద అంటాడు బైబిల్లో, చదువమ్మా. అంటే దేవుడు ఇస్తున్న మాట వాక్యం ఏమిటంటే, అదే యథార్థవంతుల గురించి అంటున్నాడు. వారు మేలులను స్వతంత్రించుకుంటారు. స్తోత్రం. మేలులను ఏం చేస్తారండి? స్వతంత్రం లేకపోతే ఏమీ చేయలేం. పరిశుద్ధాత్మకి స్వతంత్రం లేదనుకోండి, అక్కడ వాడబడడు, చేయలేడు. సేవకుని యొక్క ప్రవచనాన్ని, సేవకుని యొక్క వాక్యాన్ని కూడా స్వీకరించకపోతే స్వతంత్రం లేదని, ఏమి లేనట్లు. దయాప్రాప్తురాలా నీకు శుభం అనగానే ఈ శుభవచనం ఏంటో ఆమె కలవరపడింది. ఈ శుభవచనం ఏంటో చెప్పండి. ఆమె కలవరపడింది. అంటే అర్థమైంది, ఆ శుభవచనాన్ని తీసుకుంది ఆమె. ప్రియులారా, మనకు స్వేచ్ఛ స్వతంత్రం ఉండాలి. దేవుడు అంటున్నాడు, మేలులను మనం స్వతంత్రించుకుంటామంట. స్తోత్రం. మేలులను మనం ఏం చేస్తాము? స్వతంత్రించుకుంటాం. దేవుడు నీకు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఏమి ఇస్తున్నాడు? స్వేచ్ఛను చెప్పండి, స్వతంత్రాన్ని. ఈ సంవత్సరం ప్రియులారా మనం ప్రారంభిస్తున్నాము. మన దేవుడు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కలుగు చేస్తాడు. స్వేచ్ఛను ఆయన, స్వతంత్రాన్ని కలుగు చేస్తాడు. వాక్యంలో చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో, ఆయన మేలును, స్వేచ్ఛను ప్రియులారా మనకు స్వతంత్రం, మేలుని స్వతంత్రించుకుంటాం. ఒక మాటతో చెప్పాలంటే మేలుని మనం ఏం చేస్తామంటే స్వతంత్రించుకుంటాం. ఆమెను చెప్పండి అందరూ. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. స్వతంత్రం లేకపోతే మేలుని మనం అనుభవించలేం. స్వతంత్రం లేకపోతే మేలుని ఏం చేయలేమండి. కొడుకు ప్రియులారా, భార్య రావటానికి ముందు దేవుని వాక్యములు ఏముందంటే, అమ్మా నాన్నల మీద హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, ఒకళ్ళకొకళ్ళకు ఉంది. భార్య రాగానే హక్కులు, స్వేచ్ఛలు ఏమైపోయింది? అందరిలో కాదు, కొంతమందిలో భార్య రాగానే హక్కులు, స్వేచ్ఛలు, స్వతంత్రాలు ఏమైపోయింది? బైబిల్లో అన్నాడు కదా, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అంటే ఆ స్వతంత్రం ప్రియులారా మన జీవితాల్లో దేవుడు ఇచ్చాడు మనకు. ఆ స్వేచ్ఛ, స్వతంత్రం క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు సమాధానంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఏమండి, నేర్చుకోవటానికి, వాడబడటానికి, నిలబడటానికి మనకు స్వేచ్ఛ, స్వతంత్రం. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం ప్రియులారా నీకు ఆయుష్నిచ్చి పొడిగించింది, నడిపించింది. ఎందుకు అంటే మనకు స్వేచ్ఛ, స్వతంత్రం. టోటల్గా బైబిల్లో మనము మేలుని స్వతంత్రించుకుంటాం. స్తోత్రం. మనం మేలుని ఏం చేస్తాం చెప్పండి? స్వతంత్రించుకుంటాం. మన దేవుడు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, మేలు, ఆయన మేలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు.
మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు నీ కొరకు ఉద్యోగం సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ప్రియులారా ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ప్రియులారా ఆరోగ్యమును సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ఒక స్థలమును, ఒక నివాసాన్ని ప్రియులారా సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ధననిధిని ఆయన సిద్ధపరిచాడు. దానిని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. దాన్ని మనం దైవ సన్నిధిలో ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. చూడండి, ఒక 3 విషయాలు దేవుడు చేసే మేలులు ఏమై ఉన్నవో ఒక 3 విషయాలను ద్వితోపదేశకాండములో 26:11 చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. అంటే మొదటి మేలు దేవుడు ఏమంటాడంటే 26:11 మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యెహోవా సన్నిధిని ప్రియులారా నీ ఇంట, దేవుని సన్నిధి నీ ఇంట, నీ దేశములో మీరు అనుభవించే మేలు ఏమిటంటే సంతోషపడే మేలు అన్నాడు. స్తోత్రం. మన ఇంట సంతోషాన్ని ఇచ్చి దైవ సన్నిధిలో ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో మీ కుటుంబాల్లో సేవకుని మధ్య దేవుడు ఏమి చేసి మేలుని చేసి ఆయన సంతోషాన్ని ఇస్తాడు అంటే మనకు సంతోషాన్ని, సమాధానమును, ఆశీర్వాదాన్ని, అక్కడ సమృద్ధి. దేవుని వాక్యములో ప్రియులారా, అంటే పైన మనము 2-3 వచనాల నుంచి ప్రారంభిస్తే ప్రథమ ఫలం, దశంభాగం, కానుకలను వారి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే సమృద్ధిగా దీవిస్తున్నాడు. సమృద్ధి మేలుని అంటే వారి ఇంట సంతోషమైన కార్యాలు చేసి మేలు. లేవీయుల మధ్య దైవ సన్నిధిలో, అర్థమవుతుందా? దైవ సన్నిధిలో లేవీయుల మధ్య, పరదేశుల మధ్య ఏమండి దేవుని వాక్యంలో వారికి మేలుని చేస్తూ ఉన్నాడు. ప్రజలా వారికి ఏం చేస్తున్నాడండి? ఆయన మేలుని చేస్తూ ఉన్నాడు. బైబిల్లో రూతు గ్రంథం 3వ అధ్యాయంలో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా మొదటి మాట చూడండి. ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు అన్నాడు. నయోమి రూతుతో ఏమైంది? రూతుతోనే చెప్పింది అక్కడ. నీకు మేలు కలుగునట్లు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మోయాబు నుండి ప్రియులారా ఇంటికి వచ్చారు. ఏ ఇల్లు అది చెప్పండి అందరూ. ఏ ఇల్లమ్మ అంటే బెత్లెహేం అంటే రొట్టెల గృహం. స్తోత్ర. ఏ గృహమై ఉన్నదండి? రొట్టెల గృహం. బెత్లెహేము అంటే రొట్టెల గృహం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. రూతును, నయోమి ప్రియుల రూతును తీసుకొని వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఆమె అంటుంది, ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అంటే ఇప్పుడు ఆ మోయాబులో మేలు లేదు, సంతోషం లేదు, సమృద్ధి లేదు. ద్వితోపదేశకాండంలో చెప్పినట్లుగా లేవీయులు లేరు, అక్కడ సన్నిధి లేదు, సేవకుడు లేడు. ఇప్పుడు రొట్టెల గృహానికి రాగా ఏంటి మేలు అంటే 3వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాల్లో బోయాజు యొక్క వస్త్రాన్ని, దుప్పటిని తీసి, వస్త్రమును తీసి కాళ్ళ దగ్గర ఆమె ఏమైందంటే ఆమె పడుకుందంట. స్తోత్రం. ఆమె విశ్రాంతి తీసుకుంది. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ప్రియులారా అంటే అర్థం ఏంటంటే కళ్ళములో అని రాయబడిద్ది అక్కడ. కళ్ళములో బోయాజు యొక్క కాళ్ళ దగ్గర రూతు ఏం చేసిందంటే పడుకొన్నెను. ఆమె అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే కళ్ళము దేవుని సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. చెప్పండి, కళ్ళము సంఘము
ఇప్పుడు చెప్పండి, బోయాజ్ ఎవరు? క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఈమె ఎక్కడుందంటే కళ్ళములో, ఈమె దేవుని వాక్యములో చూస్తున్నాం, కళ్ళములో ఈమె కాళ్ళ దగ్గర. అంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు చూడండి, కీర్తన 94:18 చదవండి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అంటే మన కాళ్ళు ఎలాంటి అంటే జారిపోయే కాళ్ళు. ఈమె బోయాజు కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఏంటి ఆ మేలు? స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. బోయాజు కాలు దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే మన కాళ్ళు జారే కాలు, మనం పడిపోయేవాళ్ళం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మనం జారిపోయేవాళ్ళం. దేవుని కాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి మనం. ఇప్పుడు రూతు ఏమైందంటే బెత్లెహేముకు రొట్టెల గృహంలోకి వచ్చింది. నీ ఇంట అంతకుముందు మోయాబులో ఉంది. ఇప్పుడు ప్రియులారా ఎక్కడ ఉన్నదంటే కళ్ళములో, సంఘంలో. బోయాజు యొక్క కాళ్ళ దగ్గర ప్రియులారా ఆమె విశ్రాంతి లేక కాపుదల. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే పౌలు గారు చెప్తాడు కదా, రోమాపత్రిక 16వ అధ్యాయంలో 20వ మాటను చదువుకుందామా? 20వ వచనాన్ని చదువుదామా? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ దగ్గర త్రొక్కించును. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాము. కొట్టండి, గట్టిగా చప్పట్లు, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మనం బోయాజు కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటే ఎవరు? ఏ కాళ్ళ దగ్గర? క్రీస్తు కాళ్ళ దగ్గర. ఏ కాళ్ళ మీది? రొట్టెల గృహం అనే బెత్లెహేం అనే కళ్ళం, అది పొలం కళ్ళం ఉన్నప్పుడు, నువ్వు సంఘములో ఉన్నప్పుడు, యేసు అంటే దేవుని వాక్యపు యొక్క పాదముల దగ్గర, వాక్యపు యొక్క వెలుగులో, ఏమంటే బోయాజు క్రీస్తు కాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు సాతానుడు ఎక్కడికి వస్తాడంటే కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈరోజు సాతానుడు నీ బిడ్డల యొక్క నెత్తి మీద, మీ గుడారాల మీద, మీ కుటుంబాల మీద ఉంటున్నాడు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం, బైబిల్ గ్రంథంలో. ఆయన మన ఇంట సంతోషమని మేలు చేస్తాడు. అది ఏమై ఉన్నదంటే మన కాళ్ళను ఆయన బలపరుస్తాడు, మనల్ని అభిషేకిస్తాడు. హబక్కులు అంటాడు 3వ అధ్యాయము 19వ వచనం. ఆయన కాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు హబక్కు 3వ అధ్యాయంలో 19వ మాటను మనం చదువుకున్నామండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను ఎలాగ చేస్తాడంటే దేవుడు, లేడి కాళ్ళు ఎలాగ ఎగురుతాయో, లేడి కాళ్ళు ఎలాగా గంతులు వేస్తాయో, లేడి కాళ్ళు ఎలాగ బలంగా ఉంటాయో, అలాగా దేవుడు సాతానుడి దగ్గర నుంచి తొలగించి మన కాళ్ళను ఆయన బలపరిచే దేవుడు, లేడి కాళ్ళ వలె చేసే దేవుడు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. రూతు తన ఇంట తీసుకొని వచ్చి అన్యురాలు ఆమెకు ప్రియులారా దేవుడు ఆయన పాదముల దగ్గర, ఆయన సంఘములో మేలు చేశాడు. నువ్వు సంఘాన్ని ఆయన పాదముల దగ్గర ఉన్నప్పుడు నీ ప్రయత్నము, నీ సన్నిధిలో నీ ప్రయత్నము ప్రియులారా, ఆయన నీ కుటుంబంలో కార్యాలకు నీ ప్రయత్నము, నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ప్రయత్నాల్లో నీ లేవీల దగ్గర ప్రియులారా దైవ సన్నిధిలో ఆయన సమృద్ధిని ఇచ్చి ఆయన మేలుని చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, చదువుతున్నాం ప్రియులారా, ఆయన మన ఇంట సంతోషాన్ని ఇచ్చి మేలు చేస్తాడు. అనగా రెండవది 128వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం బైబిల్లో నుండి. నిశ్చయముగా అనుభవించదవు. అంటే రెండవ మేలు ఏమిటంటే ప్రియులారా, దేవుడు మన కష్టార్జితాన్ని దీవిస్తాడు. స్తోత్ర, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన కష్టార్జితాన్ని దీవిస్తాడు. మిత్రమా, దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానముల నుండి 2025వ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము
మనకేమై ఉన్నది అంటే అందులో 4 వారాలు ఉన్నాయి జనవరిలో. ఈ 4 వారాల ప్రియులారా, ఇందులో నుండి 4-5 విషయాలను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో రాయబడుతున్న మాట, మొదటి మాట వాగ్దానములో ఇర్మియా 24:6లో వారికి మేలు కలుగునట్లు. స్తోత్ర. అంటే వారికంటే మీకే, మనకే. చెప్పండి పక్కన వాళ్ళకి, మీకు మేలు కలుగునట్లు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. మనకు మేలు కలిగిద్దా? మనకు మేలు కలిగిద్దా? ఏమా మీకు మేలు కలిగిద్దా? నాకు మేలు కలిగిద్దా? చెప్పండి మీరందరూ నా వైపు చేయి చూపి చెప్పండి, మీకు మేలు కలుగును. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో, ఒకటి, ఆయన మేలులు చేసే దేవుడు. ఏం చేసేవాడు ఆయన? మేలులు చేసే దేవుడు. ఏ మేలు అంటే నీ ఇంట సంతోషాన్నిచ్చి, ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో ఆయన నిన్ను కలుపుకొని, ప్రియులారా, సాతానుడిని లయపరచి నీకు మేలు చేస్తాడు. రెండవది ఏమన్నాడంటే మన కష్టాన్ని దీవిస్తాడంట. స్తోత్ర. అందరూ చెప్పండి, మన కష్టమును దీవిస్తాడు. 2025 సంవత్సరం, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. మీరు నూతన సంవత్సరం అంటారా, కొత్త సంవత్సరం అంటారా? అందరూ చెప్పండి, కొత్త సంవత్సరం అంటారా, నూతన సంవత్సరం అంటారా? క్రైస్తవులు సహజంగా ఇతరులకు మేలే చేస్తారు కానీ కీడు ఎప్పుడు తలపెట్టరు. ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా అందరూ కొడతా ఉంటారు. వీళ్ళు ప్రకటించే సువార్త మేలుకరమైంది, అవునా కదా? వీళ్ళు ప్రకటించే సువార్త మేలుకరమైంది. సేవకుడు చేసేది కూడా ఏమై ఉన్నదంటే మేలుకరమైనవే. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, దేవుడు అందరి కష్టాన్ని దీవించి అందరికీ ఆయన ఏం చేస్తాడంటే మేలుని చేస్తాడు. స్తోత్రం. ఎంతమంది కష్టము దీవించబడాలో ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట కూడా చెప్పండి, దేవుడు మీ కష్టాన్ని దీవించి మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది కష్టము దీవించబడదు. చాలామంది కష్టం ఏమవుదండి? దీవించబడదు. దేవుడు మన కష్టాన్ని దీవిస్తాడు. దేవుడు మన కష్టాన్ని దీవిస్తాడు. కష్టం ప్రియులారా దీవించడం అంటే సామెతలు 13వ అధ్యాయంలో 11వ మాటను చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, రెండవది అంటే ఏ, ఇప్పుడు బి మనం చూచినప్పుడు 13, 11 మనం చూచినప్పుడు, మోసము చేత ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని ఏం చేస్తాడంటే వృద్ధి చేసుకొను. కష్టము చేసి కూర్చుకొనువాడు అంటే కష్టాన్ని దేవుడు దీవించేది ఏమిటంటే అది సమకూర్చబడును. ప్రజల మన కష్టం ఏమైంది చెప్పండి? సమకూర్చబడును. మన కష్టము దీవించబడిద్ది, మన కష్టము సమకూర్చబడిద్ది. దేవుడు మన కష్టాన్ని దీవిస్తాడు, మన కష్టము సమకూర్చబడుతుంది. రెండవ ఆశీర్వాదం ప్రియులారా, మేలు ఏమై ఉన్నది అంటే ఆయన మన కష్టమును దీవిస్తాడు, మన కష్టాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చాలామంది కష్టము గత సంవత్సరం, పాత సంవత్సరాల్లో చేతికి అందలేదు, కష్టం నిలబడలేదు. ప్రియులారా, ఈరోజు ప్రాంత నివాసులతో, మైక్ యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారితో, ఈ లైవ్ లేక ఈ రికార్డింగ్లో చూసి తిలకించి ఆనందిస్తున్న బిడ్డలతో దేవుడు అంటున్నాడు కదా, మీ కష్టం కూర్చోబడదు, మీరు కష్టపడాలి. చాలామంది కష్టపడకుండానే పైకి రావాలని, కష్టపడకుండానే పెద్దవాళ్ళు అయిపోవాలని. వాళ్ళు కష్టపడరు. కట్టిన ఇల్లు కావాలి, పెట్టిన పొయ్యి కావాలి, వండిన కూడు కావాలి. వాళ్ళకి అర్థమవుతుందా? వండిన అన్నం కావాలి. వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టరు,
వాళ్ళు కష్టపడి ఏం చేయరండి, వాళ్ళు పొయ్యి పెట్టరు, వాళ్ళు కష్టపడి ప్రియులారా అన్నం వండరు. కష్టపడి కట్టి పెట్టినా కానీ దాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఉన్నారా? దాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు లేరు. దాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. చెప్పండి, దాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మన కష్టాన్ని దీవించి ఆయన మేలు. మూడవది ముగిస్తాను చూడండి. మూడవదిగా ఇర్మియాలో నుండి మనం చదువుకున్న మాట ఏమై ఉన్నదంటే, ఇర్మియాలో ప్రియులారా వాక్యంలో 24 చెప్పడే రిఫరెన్స్ మీరు బాగా ఇది నోటెడ్గా పెట్టుకోవాలి. 24:6 నోటెడ్ మీకు. 24:6 ఇర్మియా 24:6 ఎవరితో అయినా చెప్పండి, ఏమని చెప్తారు? 24:6 మా వాగ్దానం. చెప్పారా? ఎవరితో పంచుకున్నారా? మనం పంచుకోవాలి ఇతరులతో. ఇది వాగ్దానం. డబ్బు పంచుకుంటే సమస్య వచ్చింది, బట్టలు పంచుకుంటే నాకు మంచి ఇవ్వలేదు, అన్నం పంచుకున్న ప్రియులారా సరిగా పెట్టలేదు అంటారు. అవునా కదా? సరిగా పెట్టలేదు అంటారు. కానీ వాగ్దానాన్ని పంచుకుంటే దీనివల్ల ఏముంది? వాళ్ళకి ప్రయోజనం ఉంది, మనకు కూడా ప్రయోజనం ఉన్నది. అంటే ప్రియులారా, ఇప్పుడు ఒకటి మన ఇంట సంతోషం ఇచ్చి మేలు, కష్టాన్ని సమకూర్చి మేలు. మూడోది గలతీలకు రాసిన పత్రిక, బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా 6వ అధ్యాయంలో 9-10 వచనాలను 9-10 మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుము. అక్కడే మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము. ఇప్పుడు 10వ వచనం, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఈ 9-10 వచనాల యొక్క సారాంశం ఏమిటంటే ప్రియులారా, బైబిల్లో మనం చదువుకుంటున్నాం దేవుని వాక్యములో మనకు దేవుడు చేసే మేలు అంటే ఇతరులకి గృహాల్లో ఒకరికొకరు మేలు చేయండి అన్నాడు. ఈ 9లో ఏమన్నాడంటే ప్రియులారా, మీరు అలసిపోవద్దని కొన్ని మాటలు సంఘానికి చెబుతూ ఏమన్నాడంటే బైబిల్లో ప్రియులారా వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు, మనము మేలు చేయటి యందు విసుకక మనము అలయక మేలు చేసితిమి తగిన కాలమందు పంట కోస్తాం. అంటే మూడవ మేలు ఏమిటంటే దేవుడు మన పంటను మనకి ఇస్తాడు. ప్రజలా స్తోత్రం, హల్లెలూయా. మీ పంట పండింది అంటారు కదా, పంట పండింది అంటారు. ఇంకొకటి కూడా ఏమంటారు చెప్పండి? ఇంకొకటి కూడా ఏమంటారు? బంపర్గా. ఇది బాగానే ఉంది, జాయిన్ చేద్దాం దీంట్లో. మీ పంట పండింది. ఇంకొకటి కూడా అంటారు కదా, నీ పంట పండింది అంటారు. ఇప్పుడైనా చెప్పండి, నా యాక్షన్ చేసే చూసాను. మీ పంట పండింది అంటారు ఒకటి. రెండోది ఏమంటారు? మీ పాపం పండింది. రెండవది ఏమంటారు? మీ పాపం పండింది అని కూడా అంటారు. అంటే ప్రియులారా, ఒకవేళ పాత సంవత్సరం పాతకాలం అంతా మన జీవితాల్లో దుర్మార్గత, పాపం, దరిద్రత, లేమి, ప్రియులారా నష్టాలు వెంటాడినేమో. పంట అంటే అది మన చేతికి వచ్చేది. స్తోత్రం. పండటం అంటే కార్యాన్ని సిద్ధపరచటం. పంట అంటున్నాడు కదా, దేవుడు చేసే మేలు ఏమై ఉన్నది అంటే కీర్తనకారుడు అంటాడు, తీయొద్దండి 126:5 ఏమంటాడంటే, కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని విత్తువాడు సంతోష గానములతో పంటను పన్నలను కోసుకొని వస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా కొట్టాలి. కింద ఉన్న వాళ్ళు కూడా కొట్టి మహింపరుద్దాం. స్తోత్రం. దేవుడు మీ పంటను దీవిస్తాడు. కష్టం వేరు, పంట పండటం అంటే ప్రియులారా కార్యాన్ని సిద్ధపరుస్తాడు. కార్యాన్ని ఏం చేస్తాడమ్మా? సిద్ధపరుస్తాడు. మీకే కార్యము పంట పండటం అంటే కార్యము సిద్ధపరుస్తాడు. మీ కార్యము ఏది సిద్ధపరచాలో,
ఏది సిద్ధపరచాలో, మీ భర్త రక్షణ కదమ్మా. తర్వాత మీ భర్తకు కూడా రక్షణే. భర్తలకు రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రైస్తవులుగా ఉండి కూడా. ఏమండి, మీకమ్మ మీ భర్త రక్షణే. నేను చూపించే వాళ్ళంతా భర్తలే వస్తున్నారు. అమ్మ మీకమ్మ క్షేమమ్మ, మీ అబ్బాయికి ఉద్యోగం. ఇది మారింది కొంచెం. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం, వాళ్ళ అబ్బాయికే ఉద్యోగం కాదు, చదువుకుంటున్నప్పుడే ఆ సిస్టర్ గారు మా అబ్బాయికి ఉద్యోగం. ఒకవేళ ఇద్దరు ఇంట్లో ఉంటే ఒకళ్ళకి ఉద్యోగం వస్తే ఇంకొకళ్ళకి కూడా, ఇప్పుడు మీరు కూడా ఇంకొకళ్ళకి కూడా ఏమనుకుంటారు, ఉద్యోగం కావాలి. ఇవన్నీ ఏంటంటే దేవుడు పండిస్తాడు. ప్రజల వ్యాపారాలు పండిస్తాడు, ఉద్యోగాలు పండిస్తాడు. ఏమండి, ఆర్థిక పరిస్థితులు సమృద్ధి పండిస్తాడు. ఏమి 1000 రూపాయల నోట్లు 2000 నోట్లు ప్రింట్ వద్దా? 500లోనైనా ఉండేది. మనం పండిద్దాం. వాళ్ళెవరో పండించేది, మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు పండిస్తారు. మన చేతులు 1000 రూపాయలు 2000 వద్దా? చెప్పట్లా మీరెవరు? 1000 రూపాయలు 2000 వద్దా? అంటే ప్రియులారా, డబ్బు కూడా ఆయన మన చేతిలో పండించి ఇస్తాడు. ఎలాగ ఇస్తాడు అనుకుంటున్నారంటే, మీరు పంట ఎక్కడి నుంచో పండుకొని వచ్చిద్దేమో అనుకుంటారేమో. రండి, వాక్యంలో మన వివాదాన్ని తీర్చుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీ పంటలను తినివేయి పురుగులను నేను గద్దించదను. చాలమ్మా. అంటే మీ వడ్డీలు తినేసే పురుగులు, మీ హాస్పిటల్ ఖర్చు పెట్టే పురుగులు, ఏమండి ఊరకనే వృధా అయ్యే పురుగులు, మీ యొక్క కుటుంబాల్లో ఉన్న పురుగులను ఏం చేస్తాడంటే ఆయన గద్దిస్తాడంట. అందరూ చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు. ఒకసారి నేను ఒంగోలు వచ్చినప్పుడు, నేను పనిచేస్తున్న దినాల్లో, చర్చి సెంటర్లో పనిచేస్తున్న దినాలు గడవక, సేవ డెవలప్ లేక, అప్పుడు పరిచర్యలో చాలా లేమి, దారిద్రత, చాలా పడిన స్థితి, ఎవరు తోడు లేని స్థితి. అప్పుడు ఒక ఆయన నా దగ్గరికి నన్ను చంపేయటానికి వచ్చాడంట, కత్తి తీసుకొని. ఆయన రాగానే నా దగ్గరికి, అంత దూరంలో నేను ఉండగా, ఇక్కడికి రాగానే ఆయన కళ్ళు కనబడలేదంట. ఇంత దూరంలో కళ్యాణ్ అక్కడ ఉన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఆయనే కాదు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఆయన నన్ను చంపాలనుకొని వస్తే ఆయన్ని చంపేశారు. విషయం ఏమిటంటే, ఆయన మేనల్లుడు మొన్న ఇటీవల ఒక 3 నెలలు 4 నెలల క్రితం అక్కడ కేసు రాజుకుంట మందిరం దగ్గర కూడా వచ్చాడు. అతను అంటున్నాడు, మా మామయ్య ఇలాగ వచ్చాడు మీ దగ్గర చంపటానికి, కొట్టడానికి. ఆయన కళ్ళు కనపడలేదు. ఇప్పుడు ఆయన కళ్ళని పురుగు ఏం చేసింది? తినేసింది. అంటే కీడుని తినేసేటట్టుగా చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడండి? అంటే మన మీదకి వస్తున్న వ్యతిరేకతలను దేవుడు గద్దిస్తాడు. అర్థమవుతుందండి? అదే శత్రువు ద్వారా దేవుడు ఏం చేస్తాడో మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవునికి ఇచ్చేవారి విషయంలో చెప్తాడు. మనం దేవునికి ఇచ్చినప్పుడు మన పంటలు దీవించబడతాయి, మన కష్టము దీవించబడిద్ది. మన జోలికి మన మీదికి ఏది ఎవరు కూడా రారు. 2 కొరింథీ 9వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదవండి. చివరి మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 6వ మాటను చదువుకుందాం. 6వ వచనం, ఆ కొంచెముగా విత్తువాడు పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. ఈ పంట అనే మేలు అనే పంటను మనం కొయ్యాలి అంటే దేవునికి మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం సమృద్ధిగా ఇవ్వాలి. మీరు ఈ కొత్త సంవత్సరంలో సమృద్ధిగా ఇచ్చారా? మీరు కార్యాలకి సమృద్ధిగా ఇచ్చారు? సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా పంట కోస్తాం. కొంచెముగా విత్తితే కొంచెముగానే ఏమవుతామండి? మనం కోస్తాం. బైబిల్లో వాక్యములో చదువుకుంటున్నాం 9:6లో,
మీ పంటను మీరు ఎలాగ కోస్తారు అంటే సమృద్ధిగా కోస్తారు. సమృద్ధిగా కొయ్యాలి అంటే మనం దేవునికి ఏం చేయాలంటే మనము ఇవ్వాలి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇచ్చి ఎవరు చెడిపోలా, దేవుని పని చేసి ఎవరు చెడిపోవాలా. నేను ఇప్పుడు పేర్లు వాడిన వాళ్ళందరి భర్తలు రక్షణ పొందుదురుగాక, మందిరానికి వచ్చుదురుగాక. నేను పేరు ఎవరిదైతే వాడానో వాళ్ళకు ఉద్యోగము కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. అంటే సమృద్ధి. చాలామంది పని పరిచర్య చేసి ఎంత డీలా పడిపోయారు. మన సహోదరిని అడుగుతుంటే బాగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, పని చేయలేను, పరిచర్య చేయలేను, బట్టలు ఉతకలేను, నీళ్లు పట్టలేను. ఇదంతా దేనివల్ల అయిందంటే బాగా దేవుని కొరకు మనం కష్టపడి అలసిపోయి. దీనికి దేవుని దగ్గర ఏముంది చెప్పాలి? సమాధానం ఉంది, ప్రతిఫలం ఉంది. రాజ్యంలో కూడా ఏముంది? ఫలం ఉంది. నువ్వు ఇక్కడ నీ కొడుకు కొరకు, నీ కూతురు కోసము, నీ భర్త కోసము, మార్పు లేని వాళ్ళ కోసము, నీ స్వనీతి కోసం, దేనికోసం? నువ్వు స్వనీతి కోసం. ఏమండి, ఒక్కొక్కళ్ళు చేపలు తెచ్చుకుంటే ప్రార్థన మానేస్తారు, ఒక్కొక్కళ్ళు మాంసం తెస్తారు, ఇంకా తేలా ఇంటికి తెస్తాడని ప్రార్థన మానేస్తారు, ఒక్కొక్కళ్ళు నీళ్ళు వస్తాయని మారేస్తారు. అర్థమవుతుందండి? అంటే మీరు స్వనీతి, దానివల్ల ప్రతిఫలం. కొత్త సంవత్సరంలో దేవుని కొరకు కష్టపడదాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు కొనసాగుదాం. గలతీ 6:9 అన్నాడు కదా, పంటని మనం కోస్తాం. మేలు అనే పంట. ఒకటి, మన ఇంట మేలు సంతోషముగా. 2, కష్టము దీవించబడే మేలు. 3వది ప్రియులారా, మన పంటను మనం కోస్తాం. అదే ఇర్మియా 24:6 చెప్పబడిన మాట ఏమై ఉన్నది అంటే ప్రియులారా, వారికి మేలు కలుగునట్లు. ఈ మాట కూడా పక్కన వాళ్ళు భుజం తట్టి చెప్పండి, వారికి మేలు కలుగునట్లు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా భుజం కూడా తట్టయ్య, నేను కొంచెం పొడుగు మనిషిని, నేను వంగుతా. భుజం తట్టు, కండ కాదు, రెక్క కాదు. భుజాల మీద భారం అంటే ఆశీర్వాదం ఎక్కడుండిద్ది? భుజం మీద. కొంచెం తెలివిగా ఉందాము. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారికి అంటే మనకి మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. వాగ్దానములో నుండి ఇర్మియా 24:6 వారికి మేలు కలుగునట్లు. మన సంఘానికి, మన దేశానికి, రాష్ట్రానికి దేవుడు మేలును అనుగ్రహిస్తాడు, మేలు కలుగు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. సహోదరి క్షేమము ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, అత్యున్నత సింహాసమందున మా ప్రభా, మీ పాదపద్మలకు ఈ ఉదయకాలంలో వందనాలు తెలియజేస్తాం. ఈ 2వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీకే వందనాలు. ఈ మొట్టమొదటి జనవరి మాసం మొట్టమొదటి పరిశుద్ధ దినం తండ్రి, మొట్టమొదటి ఆరాధన ప్రభా మీకే వందనాలు. ఆశ్చర్యంగా జరిగించేది వందనాలయ. చక్కటి వాగ్దానం తండ్రి, నూతన వాగ్దానం ఇచ్చిన దాంట్లోనే నీ దాసుడు తండ్రి మేలులు కలుగుతాయని సెలవిస్తున్నాడు ప్రభా. స్తోత్రం. మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు మీరు మేలులు చేయమని కోరుతున్నా ప్రభా. ఆ వాగ్దానం పట్టుకొని మేము ఈ సంవత్సరం అంతా తండ్రి దాన్ని పెన వేసుకొని తండ్రి నెమ్మరు వేసుకొని దాన్ని పొందేటట్టుగా సాయం చేయమని కోరుతున్నామయ్యా. 2వ ఆరాధన 8 గంటల నుంచి 10 దాకా, 3వ ఆరాధన 10 గంటల నుంచి 12 దాకా వేసాదుకుంటా, 4వ ఆరాధన 10 నుంచి 2 దాకా 60 కాలనీలో దాసును బలంగా వాడుకుని సాయం చేయమని కోరుతున్నామయ్యా. ఆశతో ఆరోగ్యంతో పొడిగించమని నజరేస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే ప్రభు సంపూర్ణ ప్రవాది కలిగిన ఆశలు. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధ
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.